సిజేపీ ప్రొటెస్ట్ అండ్ ధర్మేంద్ర ప్రధాన్ రీజన్ ఈ రెండు తర్వాత ఎక్కువగా వినబడుతున్న పేరు మహమ్మద్ జునైద్. ఈ జునైద్ పై ఎవరంటే ఎవరైతే నీట్ స్టూడెంట్స్ కోసం ఉద్యమం చేస్తున్నారో వాళ్ళకు 30 రోజుల దాకా ఫ్రీగా భోజనం పెట్టిన వ్యక్తి. ఈయనకు ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎక్కడి నుంచి ఫండ్స్ వస్తున్నాయని ఒక వర్గం అంటుంటే ఇంకొకరు ఏమంటున్నారంటే ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరైతే విద్యార్థులు దేశం నలుమూలల నుండి వచ్చి ఫైట్ చేశారో వాళ్ళకు ఫ్రీగా అన్నం పెట్టాడు కదా గొప్ప మనిషి అని ఒక వర్గం అంటుంది. అయితే వీటన్నిటి గురించి ఆయన ఏమంటున్నాడో ఒకసారి చూడండి. शाम में मेरे घर पर पुलिस आई, मेरे पिताजी को लेकर गई उठा करके. मेरी बहन रहती है मेरठ में, उनके ससुर को और उनके देवर को उठा कर लेके गई. बहन भाई हैं, मेरे पिताजी माताजी सबकी पासबुक वो जब्त कर लिए, सबके आधार कार्ड जब्त कर लिए. ये कह रहे हैं कि मेरे थाने में कि मुझको लाके यहाँ पे दो तो हम आपको छोड़ देंगे. सूरी थाने में वांटेड है? नहीं, मैं शून्य अपराधी. घर नहीं जाते हैं रोज? नहीं, घर नहीं जाता हूँ. मेरी गलती सिर्फ ये है कि मैं लोगों की यहाँ पे सेवा क्यों कर. సో ఆయన ఏమంటున్నారు రిపోర్టర్ తోటి అంటే నేను పేద ప్రజలకు అన్నం పెట్టడమేనా నా తప్పు, అందుకే వెళ్ళి మా ఇంటి దగ్గరికి వెళ్ళి మా నాన్నను మా తమ్మిని ఎంక్వైరీ చేస్తున్నారు, మా చెల్లిని మా బావను కూడా పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు, నన్ను కూడా ఎంక్వైరీ పేరుతోటి యూపీ పోలీసులు పిలుస్తున్నారని ఆయన బాధపడుతున్నాడు. జెన్యున్ గా చెప్పాలంటే నీట్ స్టూడెంట్స్ ఏదైతే ఉద్యమం ఉందో అది నిజాయితీ గల ఉద్యమం. దానికి అన్నం పెట్టినందుకు డెఫినెట్ గా జునైద్ భాయ్ని మెచ్చుకోవాలి. కానీ యూపీ పోలీసుల క్వశ్చన్ ఏంటంటే నువ్వు సాధారణ మొబైల్ షాప్ నడిపే వ్యక్తి కదా, రోజుకు దాదాపు 10 లక్షలు ఖర్చు పెట్టుకొని ఉదయం మధ్యాహ్నం రాత్రి నువ్వు భోజనం పెట్టడం జరిగింది, ఇన్ని డబ్బులు నీకు ఎక్కడివి అని వాళ్ళు అడుగుతున్నారు. నాకు తెలిసి నీకు పాకిస్తాన్ నుంచో చైనా నుంచో అయితే రావు, నువ్వు చాలా మంచోనివి. ఎవరైతే మంచి విద్యార్థులు 20 మంది ప్రాణాలు పోయారో వాళ్ళ కోసానికి ఫైట్ చేస్తున్న వాళ్ళ కోసం నువ్వు జాలిపడి వాళ్ళకు ఫుడ్ సర్వ్ చేశావు కాబట్టి జునైద్ భాయ్ గాని లేకుంటే జునైద్ భాయ్ కి సపోర్ట్ చేసే వాళ్ళకు నా క్వశ్చన్ ఏంటంటే డెఫినెట్ గా ఆయన మంచివాడే, మంచి సొమ్ముతోటే వీళ్ళందరికీ ఫ్రీగా సర్వ్ చేశాడు కాబట్టి దానికి సంబంధించిన ప్రూఫ్స్ పోలీసు వారికి చెప్పి చట్టానికి సహకరిస్తే బాగుంటుంది కదా. వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రశ్నిస్తే కూడా వాళ్ళ నాన్న మాది మిడిల్ క్లాస్ అని చెప్పడం జరిగింది కాబట్టి అందరికి వచ్చే డౌట్ ఏంటంటే ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి. సాధారణంగా తనకు రోజు 2 నుంచి 3 వేలు వస్తాయి, తన ఖర్చులు పోగా తనకు మిగిలేది నెలకు 30,000 నుంచి మహా అయితే 50,000. కానీ ఒక్కరోజే 10 లక్షలు పెట్టుకొని ఏకదాటిగా 37 రోజులు ఉదయం మధ్యాహ్నం రాత్రి ఆయన భోజనం పెట్టడం జరిగింది. దాని ఖర్చు సుమారుగా 3 కోట్ల రూపాయలు ఏంటంట. 3 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి అన్నప్పుడు ఏడ్చే బదులు క్లియర్ గా ప్రూఫ్స్ ఏమైనా ఉంటే పెడితే బాగుంటుంది కదా. కొంతమంది ఏమంటున్నారు అంటే ఈ విధంగా క్వశ్చన్ చేస్తే అరే బత్తాయిగా తను పేదవాళ్ళకు అన్నం పెట్టాడు, దీన్ని కూడా క్వశ్చన్ చేస్తారా? మీరు పెట్టారు, పెట్టే వాళ్ళను ఈ విధంగా ప్రశ్నిస్తారు, మీరు మారారంటే అంటే మీ ఉద్దేశం ఏంది? పాకిస్తాన్ నుంచి చైనా నుంచి వాడికి ఫండ్స్ వచ్చినా తను మంచోడేనా, వీళ్ళకి అన్నం పెట్టాడు కాబట్టి. ఇక్కడ విషయం ఏంటంటే 2500 మంది ఆ ప్రొటెస్ట్ లో క్రిమినల్స్ పాల్గొన్నారు. అందులో మర్డర్ కేసులు ఉన్నాయి, క్రిమినల్ కేసులు ఉన్నాయి, రేప్ కేసులు ఉన్నాయి. వీళ్ళందరూ విధవలు ఉన్నారు. నిజమైన స్టూడెంట్స్ తో పాటు కొంతమంది విధవలు ఉన్నారు. వాళ్ళకు కూడా మనోడు భోజనం పెట్టాడు కదా. వాళ్ళకి ఎవరైతే ఫండ్స్ రేజ్ చేశారో వాళ్ళని ఎవరైతే ఈ ప్రొటెస్ట్ లో పాల్గొని చెప్పారో ఎగ్జాక్ట్లీ వాళ్ళే ఈయన ప్రేరేపించారా, ఈయన అకౌంట్స్ కి డబ్బులు ఎట్లా వచ్చాయని డెఫినెట్ గా గవర్నమెంట్ చెక్ చేస్తుంది. అలాంటప్పుడు ఈయన ప్రూఫ్స్ తోటి ఈయన నిజాయితీ పడు అని చూపించుకుంటే తప్పే ఉందనేదే మా ప్రశ్న. కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఐ స్టాండ్ విత్ జునైద్ భాయ్ అంటారు. నేను కూడా డెఫినెట్ గా జునైద్ భాయ్ వెనకాలనే ఉంటాను, ఎందుకంటే అంతమంది ఆకలి తీర్చిండు దాదాపు 4 రోజులు. కానీ ప్రూఫ్స్ ఎక్కడి నుంచి డబ్బులు వచ్చినాయి తప్పు కాదు కదా, చెప్తే అయిపోతుంది కదా గవర్నమెంట్ కు. అలా చెప్పనప్పుడు నేనేమనుకుంటా, నేను కూడా దేశద్రోహి అనుకుంటా. అయినా కూడా వాళ్ళకి సపోర్ట్ చేయాలంటే మీది ఎట్లా ఉందంటే ఒక బ్యాంకు కన్నేసి ఆ డబ్బులు తీసుకొని పోయి ఎక్కడో ఫుట్పాత్ మీద ఉండే బెగ్గర్స్ కన్నం పెట్టాలి. బ్యాంకును ఎందుకు రా పని చేసిన పోలీసులు అడిగితే నేను దొంగతనం చేసినా కూడా పేదలకు అన్నం పెట్టినా అని చెప్పినట్టుంది. కాబట్టి ఇది ముమ్మాటికి తప్పు. ఆయన ఆ విధంగా ఏడ్చే బదులు ప్రూఫ్ చూపిస్తే అయిపోతుంది కదా. ఇంకా సౌరభ్ దాస్ సిజేపీ పార్టీలో ప్రధాన కార్యదర్శి, ఆయన ఎప్పుడైతే ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేసిండో 5 స్టార్ హోటల్లో ఎంజాయ్ చేసిండు. ఆయన ఫైట్ చేసిందే 21 మంది నీట్ విద్యార్థులు చనిపోయారని. వాళ్ళ కుటుంబాల దగ్గరికి వెళ్ళి పరామర్శిస్తారేమనుకుంటే వీళ్ళపై 5 స్టార్ హోటల్లో ఎంజాయ్ చేశారు. ఇప్పుడు ఇంకొక డౌట్ ఏంటంటే వీళ్ళు 5 స్టార్ హోటల్ ఎంజాయ్ చేయడానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? నీట్ విద్యార్థుల కుటుంబాల కోసం దేశ నలుమూలల నుండి ఫండ్స్ వచ్చాయి. ఈ ఫండ్స్ తోటి ఎంజాయ్ చేశారా లేదా వేరే దేశం వాళ్ళు యాంటీ నేషన్ వాళ్ళు ఎవరైనా ఫండ్స్ ఇచ్చారా అని కూడా అక్కడ డౌట్ వస్తుంది. ఇప్పుడు జునైద్ భాయ్ పోలీస్ కస్టడీలో ఉంటే ఆయన ఫోన్ కూడా ఈ సౌరభ్ దాస్ అండ్ అభిజిత్ దీప్ కే ఫోన్ లిఫ్ట్ చేస్తలేరంట. అంటే బర్రెని మేపినట్టు ఆయన మేపిండు, వీళ్ళు తిన్నారు. ఇప్పుడు వీళ్ళు పోయి 5 స్టార్ హోటల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఆయన మాత్రం పోలీస్ ఎంక్వైరీలో ఉన్నాడు.
ఇదంతా పక్క పెడితే ఇంకొక జోక్ ఏంటంటే ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయడానికి మేమే కారణమని సిజేపీ కాక్రోచ్ జనతా పార్టీ, లేదు మేమే కారణమని కాంగ్రెస్ పార్టీ, లేదు మేమే కారణమని ఆప్, వీళ్ళే కొట్టాడుతున్నారు. వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే హైలైట్ జోక్ ఏంటంటే ఒకవేళ ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేస్తే అక్కడికి రాహుల్ గాంధీ కేజ్రీవాల్ రారు, మళ్ళీ బీజేపీ వాళ్ళు వస్తారు. ఏదో సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది విక్రమార్కుడు అనుకుంటా, పోలీసోడు ట్రాన్స్ఫర్ అయితే పోలీస్ స్టేషన్ కి పోతాడు కానీ పోస్ట్ ఆఫీస్ కి వెళ్ళడు. సో బీజేపీ మంత్రి రిజైన్ చేస్తే ఇంకొక బీజేపీ మంత్రి వస్తాడు కానీ మీరెందుకు సంబరపడిపోతున్నారో నాకు అర్థం కావట్లేదు. సో ఫైనల్ గా ఈ జునైద్ భాయ్ పరిస్థితి ఏందో ఒకసారి కామెంట్ చేయండి.